హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఓం నమః శివాయ. ఈరోజు మనం కార్తీక పురాణం 2వ అధ్యాయం గురించి తెలుసుకుందాం. జనక, ఇంతవరకు నీకు కార్తీక మాసము ఆచరించవలసిన విధిక్రమము మాత్రమే తెలియజేసితివి. కార్తీక మాసంలో సోమవార వ్రతమునకు ప్రత్యేక ప్రాముఖ్యము కలదు. కనుక సోమవార వ్రత విధానము దాని మహిమల గురించి వివరింతును అని జనకమునికి వశిష్ఠ మహాముని ఈ విధముగా చెప్పుచుండెను. కార్తీక మాసంలో సోమవారం శివునకు అత్యంత ప్రీతికరమైన రోజు. ఈ రోజున స్త్రీ గాని పురుషుడు గాని ఏ జాతి వారైనా గాని రోజంతా ఉపవాసం ఉండి నదీ స్నానం చేసి తమ శక్తి కొలది దాన ధర్మములు చేసి నిష్ఠతో శివదేవునకు బిల్వపత్రములతో అభిషేకం చేసి సాయంత్రం నక్షత్ర దర్శనం చేసిన తర్వాత భుజించవలెను. ఈ విధముగా నిష్ఠతో నుండి ఆ రాత్రి అంతా జాగరణ చేసి పురాణ పఠనమునర్చి తెల్లవారి తర్వాత నదికి వెళ్లి స్నానమాచరించి తిలాదానము చేసి తమ శక్తి కొలది పేదలకు అన్నదానం చేయవలెను. అటుల చేయలేని వారు కనీసం 3 బ్రాహ్మణులకైనా సరే తృప్తిగా భోజనం పెట్టి తాము భుజించవలెను. ఉండగలిగిన వారు సోమవారం నాడు 2 పూటల భోజనము గాని ఏ విధమైన పలహారము గాని తీసుకోకుండా ఉండుట మంచిది. ఇట్లు కార్తీక మాసమందు వచ్చు సోమవార వ్రతమును చేసిన ఎడల పరమేశ్వరుడు కైలాస ప్రాప్తి కలిగించి శివ సన్నిధికి చేర్చును. భర్త లేని వితంతువు సోమవార వ్రతమును ఆచరించి శివ పూజ చేసినచో కైలాస ప్రాప్తి, విష్ణు పూజ చేసినచో వైకుంఠ ప్రాప్తి పొందుతున్నారు. దీనికి ఉదాహరణగా ఒక ఇతిహాసము కలదు. దానిని నీకు తెలియపరచెదను, శ్రద్ధగా వినుము అని వశిష్ఠ మహాముని జనకునికి చెప్పెను. కార్తీక సోమవార ఫలముచే కుక్క కైలాసము పొందుట. పూర్వకాలమున కాశ్మీర దేశంలో ఒక బ్రాహ్మణుడు కలడు. అతడు పురోహిత వృత్తిని చేపట్టి తన కుటుంబమును పోషించుకుంటూ ఉండెను. అతనికి చాలా దినములకు ఒక కుమార్తె కలిగెను. ఆమె పేరు స్వాతంత్ర నిష్ఠురి. తండ్రి ఆమెను సౌరాష్ట్ర దేశీయుడగు మిత్రశర్మ అనే సద్బ్రాహ్మణ యువకునికిచ్చి పెళ్లి చేసెను. ఆ బ్రాహ్మణ యువకుడు 4 వేదములు శాస్త్రములు అభ్యసించిన వాడైనందున సదాచార పారాయణుడై ఉండును. అతడు భూతదయ కలిగినవాడు, నిత్య సత్యవాది, నిరంతరం భగవన్నామ స్మరణ చేయువాడును అగుట చేత లోకమతన్ని అపర బ్రహ్మ అని కూడా చెప్పుచుండెను. ఇటువంటి ఉత్తమ పురుషుని భార్యయగు నిష్ఠురి యవ్వన గర్వముతో కన్ను మిన్ను గానక పెద్దలను దూషించుచు అత్తమామలను భర్తను తిట్టుచు రక్కుచు పరపురుషు సాంగత్యం కలదై వ్యభిచారిణి అయి తన ప్రియులు తెచ్చి తినుబండారములను బట్టలను పువ్వులు ధరించుచు దుష్టురాలై తిరుగుచూ ఉండగా వంశమునకు అప్రతిష్ట తెచ్చుచున్నదని అత్తమామలు ఆమెను తమ ఇంటి నుంచి వెళ్ళగొట్టిరి. కాని శాంత స్వరూపుడగు ఆమె భర్త మాత్రం ఆమెను అభిమానము పోక ఆమె మీద ఎంతటి నీచ కార్యములు చేసినను సహిస్తూ చీపొమ్మనక విడువక ఆమె తోడనే కాపరం చేయుచూ ఉండెను. కాని చుట్టుపక్కల వారా నిష్ఠూర గయ్యాళితనమును చూసి ఆమెకు కర్కశ అనే ఎగతాళి పేరును పెట్టారు. అది మొదలు ఆమెకు కర్కశ అనియే అందరూ పిలుస్తూ ఉన్నారు. ఇట్లు కొంతకాలము జరిగిన పైన ఆ కర్కశ ఒకనాటి రాత్రి తన భర్త గాఢ నిద్రలో ఉన్న సమయమున మెల్లగా లేచి తాళి కట్టిన భర్త ఎన్న విచక్షణ గాని దయా దాక్షిణ్యాలు కాని లేక ఒక బండరాతిని తెచ్చి అతని తలపై గట్టిగా కొట్టింది. వెంటనే అతను చనిపోయాడు. ఆ మృతదేహమును ఎవరి సహాయము అక్కర్లేక రహస్యంగా దొడ్డిదారిన తీసుకుపోయి నూతిలో పడవేసింది. చెత్తా చెదారములతోటి నింపేసి ఏమీ ఎరుగని దానివలే ఇంటిలోకి వచ్చేసింది. ఇక తనకు ఏ ఆటంకలము లేవని, ఇక విచ్చలవిడిగా సంచరించవచ్చని, తన సౌందర్యము చూపి ఎందరినో తన వశపరుచుకోవచ్చని వారల వ్రతమును పాడు చేసి నానాజాతి పురుషుడితోనూ రమించుచు
వర్ణ సంకరురాలయ్యెను. అంతేయగాక పడుచు కన్యలను భర్తలతో కాపురం చేయుచున్న పడుచులను తమ మాటలతో చేరదీసి వారిని కూడా దుర్బుద్ధులు నేర్పి పాడు చేసి విటులకు దార్చి ధనార్జన కూడా చేయసాగెను. జనకరాజా, యవ్వన బింకము ఎంత కాలముండదు కదా, కాలమొక్క రీతిగా నడవదు. క్రమక్రమంగా ఆమెలోని యవ్వనం నశించింది. శరీరమంతా మేహ వ్రాణములు బయలుదేరినవి. ఆ వ్రాణముల నుండి చీము, రక్తము, రసి కారుట ప్రారంభమైనది. దీనికి తోడు శరీరమంతా కుష్టు వ్యాధి బయలుదేరి దుర్గంధం వెలువడుచున్నది. దినదినము శరీర పటుత్వం కృశించి కురూపి అయి భయంకరమైన రోగములతో ఆమె బాధపడుచున్నది. ఆమె యవ్వనంలో ఉండగా ఎన్నో విధాల తృప్తి కలిగించిన విటులయే ఒకరు ఇప్పుడు ఆమెను తొంగి కూడా చూడలేదు. ఆ పరిసర ప్రాంతానికి వెళ్లిన ఎడల తము నెటులైనా పలకరించునని ఆ వీధి ముఖమైనా చూడలేదు. కర్కశ ఇటుల నరక బాధలు అనుభవించుచు పురుగులు పడి కొంతకాలానికి చనిపోయింది. బతికిన నాళ్ళు ఒక్కనాడైనా పురాణ శ్రవణమైనను చేయని పాపిష్టురాలు కదా. చనిపోయిన వెంటనే యమభటులు ఆమెని తీసుకుపోయి యముని సన్నిధిలో ఉంచగా యమధర్మరాజు చిత్రగుప్తుల వారిచే ఆమె పాపపుణ్యములను జాబితాను చూపించి, భటులారా, ఈమె పాప చరిత్ర అంతింత కాదు, వెంటనే ఈమెను తీసుకువెళ్లి ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభానికి కట్టండి అని ఆజ్ఞాపించెను. విటులతో సుఖించినందుకు గాను యమభటుల ఆమెను ఎర్రగా కాల్చి ఇనుప స్తంభానికి కౌగలించుకోమని చెప్పారు. భర్తను బండరాతితో కొట్టి చంపినందుకు గాను ఆమెను ఇనుప గదలతో కొట్టిరి. పతివ్రతలను వ్యభిచారిణులుగా మార్చినందుకు కాగిన నూటెలో ఆమెను నూనెలో పడవేసిరి. తల్లిదండ్రులకు అత్తమామలకు అపకీర్తి తెచ్చినందుకు సీసము కరిగించి నోటిలోనూ చెవులోనూ పోసి ఇనుప కడ్డీలు కాల్చి వాతలు పెట్టారు. తుదకు కుంభీపాకమున నరకములో వేయగా అందు ఇనుప ముక్కలు గల కాకులు, విషసర్పాలు, తేళ్లు, జిర్రులు కుట్టినవి. ఆమె చేసిన పాపములకు అటు 7 తరాల వాళ్ళు ఇటు 7 తరాల వాళ్ళు నరక బాధలు అనుభవించిరి. ఈ ప్రకారంగా నరక బాధలు అనుభవించి కడకు కళింగ దేశమున కుక్క జన్మ ఎత్తి ఆకలి బాధ పడలేక ఇల్లిల్లు తిరుగుచుండగా కర్రలతో కొట్టువారు కొట్టుచు, తిట్టువారు తిట్టుచు, తరుమేవారు తరుముచూ ఉండిరి. ఇట్లుండగా ఒకానొక శ్రోత్రియ బ్రాహ్మణుడు కార్తీక సోమవార వ్రతమాచరించి ఉపవాసముండి సాయంత్రం నక్షత్ర దర్శనం చేసి బలియాన్నమును అరుగుపైన పెట్టి కాళ్ళు చేతులు కడుగుకొనుటకై లోపలికి వెళ్లిన సమయములో ఆ కుక్క వచ్చి ఆ బలి అన్నమును తినెను. వ్రతనిష్టా గరిష్ఠుడైన ఆ విప్రుని పూజ విధానముచే జరిపించిన బలి అన్నమును ఆ రోజు కార్తీక మాస సోమవారము అవుట వలనో, ఆ కుక్క ఆ రోజంతా ఉపవాసముతో ఉండుట వల్లనో, శివ పూజ పవిత్ర స్థానమైన ఆ ఇంట దొరికిన ప్రసాదము తినుట వల్లనో ఆ శునకమునకు జన్మాంతర జ్ఞానము ఉద్భవించెను. వెంటనే ఆ శునకము విప్రులోతమా, నన్ను కాపాడుము అని మొరపెట్టుకుంది. ఆ మాటలు బ్రాహ్మణులు ఆలకించి బయటకు వచ్చి చూడగా కుక్క తప్ప మరెవరూ లేరక్కడ. మరలా రక్షింపుము రక్షింపుము అని కేకలు వినబడెను. మరలా ఆ విప్రుడు బయటకు వచ్చి, ఎవరు నీవు, నీ వృత్తాంతమేంటి అని ప్రశ్నించగా ఎంతన ఆ కుక్క, మహానుభావ, ఈ పుట్టుకకు వెనుక 15 జన్మల యందు విప్రకులాంగను నేను వ్యభిచారిణి అయి అగ్ని సాక్షిగా పెళ్లియాడిన భర్తను చంపి వృద్ధాప్యంలో కుష్ఠురాలై తనువు చాలించిన తరువాత యమదూతల వల్ల మహానరకం అనుభవించి నా పూర్వీకుల పుణ్యఫలం వల్ల ఈ జన్మలో కుక్కనైతిని. ఈ రోజు మీరు కార్తీక సోమవార వ్రతము చేసి ఇచ్చట ఉంచిన బలియన్నాన్ని తినడం వల్ల నాకు జ్ఞానోదయం కలిగింది స్వామి. కావున విప్రోత్తమా, నాకు మహోపకారంగా మీరు చేసిన కార్తీక సోమవార వ్రత ఫలం ఒకటి ఇచ్చి నాకు మోక్షము కలిగించమని ప్రార్థించింది. కార్తీక సోమవార వ్రతములలో చాలా మహత్యం ఉన్నదని గ్రహించి ఆ బ్రాహ్మణుడు ఒక సోమవారం నాటి ఫలమును ఆమెకు ధారపోయగా వెంటనే ఒక పుష్పక విమానం అక్కడకు వచ్చెను.
ఆమె అందరికీ వందనము చేసి అక్కడి వారందరూ చూచుచుండగానే ఆ విమానం ఎక్కి శివ సాన్నిధ్యము కేగెను. వింటివా జనక మహారాజా? కావున ఈ కార్తీక సోమవార వ్రతమాచరించి శివ సాన్నిధ్యమును పొందుమని వశిష్ఠునకు హితబోధ చేసి ఇంకనూ ఇట్లు చెప్పదొండిరి. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి 2వ అధ్యాయం 2వ రోజు పారాయణం సమాప్తం. 3వ రోజు పారాయణం మరునాడు చెప్పుకుందామా మరి? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.